అలాంటి నాన్నకి ఇష్టం లేకుండా నేను వ్రతం చేసుకుంటే అంతకంటే మహాపాపం ఏముంటుంది చెర్రీ? దేవుడు తర్వాత దేవుడు నాన్న అనే నేను నమ్ముతాను. అలాంటి నాన్న అనుమతితోనే కదా ఏదైనా చెయ్యాలి. అది కూడా నిజమే భూమి. నేను ఇక్కడ వీళ్ళకి చెప్పలేను. చెప్పినా అర్థం చేసుకునే బుర్రలు కాదు వీళ్ళవి. నా గురించి బాగా తెలిసిన వాడివి, నన్ను అర్థం చేసుకోగలిగేవాడివి నువ్వే. అందుకే చెర్రీ నీతో చెప్తున్నాను, ఆ బుక్ని కొట్టేస్తావా ప్లీజ్ చెర్రీ? అయ్యో భూమి, నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా నేను చేయకుండా ఉంటానా? అవసరమైతే పూజారిని కూడా కొట్టేస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మామయ్య గురించి ఆలోచించే విధానం నాకు బాగా నచ్చింది భూమి. నీలాంటి కూతురుండడం మామయ్య అదృష్టం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చెర్రీ. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు తోడున్నా ఈ ప్రపంచాన్నే జయించేయొచ్చు తెలుసా? నీకు తోడుగా గగనన్నయ్య ఉంటాడు, అది చాలు. బుక్కే కదా, కొట్టేస్తా. మళ్ళీ నీకు నేను బుక్తోనే కనబడతాను చూడు. సారీ చెర్రీ, నిన్ను కూడా ఈ ఆటలో పావులా వాడుకుంటున్నాను. అమ్మ భూమి, చూడ్డానికి ఇన్నోసెంట్గా ఉంటావు కానీ చాలా ఇంటెలిజెంట్. నో 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 నో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మమ్మమ్మ, బుక్కు కొట్టేసి వ్రతాన్ని ఆపేద్దాం అనుకుంటున్నావా? అయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని తెలిసే అందుకే నేను నీ మీద ఫోకస్ పెట్టాను. నీ ప్లానింగ్లో నువ్వు ఉంటే నా జాగ్రత్తలో నేనుంటాను. అయినా తెలిసి తెలిసి నా కెరీర్ని నేనే పాడు చేసుకుంటానా? నో వే. ఆకాష్ ఇక్కడ. దేవుడా దేవుడా దేవుడా, నేను బుక్ కొట్టేశాక నన్ను ఎవ్వరూ కొట్టకుండా నువ్వే కాపాడాలి. భూమి ఆలోచనలో న్యాయం ఉంది, ఆవేదనలో ధర్మం ఉంది, తన మాటల్లో నిజాయితీ ఉంది. అందుకే నేను ఈ చిన్నపాటి దొంగతనానికి ఒప్పుకున్నాను. పంతులు గారు, ఇక్కడ ఈ పూజ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయా? జరుగుతున్నాయి బాబు. ఇంకేమన్నా కావాల్సి వస్తే నాకు చెప్పండి. సరే పంతులు గారు. సరే బాబు, మీరు కానివ్వండి. అమ్మయ్యా. చెర్రీ, ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదన్నయ్య, ఏం లేదు. యాక్చువల్గా వ్రతం కదా అన్నయ్య, ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడే పూజారికి కూడా బాగా చేయమని చెప్పాను. పూజారి వ్రతం బాగా చేయాలంటే వ్రతం బుక్ ఉండాలి కదా. బుక్కా? బుక్ ఏంటి? బుక్ ఉంది కదా, అక్కడే ఉందిగా. అవును బాబు. ఒక్కసారి సరిగ్గా చూడండి. అయ్యయ్యో, ఇదేమిటి? నేను వ్రత విధానం పుస్తకం తెస్తే రామకోట పుస్తకం ఉందేంటి? పంతులు గారు, ఇదిగో ఇక్కడుంది. తీసుకోండి.
ఎందుకు ఆ పుస్తకం తీసుకున్నావు? దాన్ని తీసుకోవడం అనరు, కొట్టేయడం అంటారు. రే చెర్రీ, ఈ దొంగ బుద్ధులు ఎప్పటి నుంచి వచ్చారా నీకు? ఏంటి బాబా పని? తప్పు కదా, లెంపలేసుకో. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎంత గొప్ప మహిమ గలదో తెలుసా? దండిగా వరాలిచ్చే దేవుడు. అసలు నువ్వు చిన్నపిల్లాళ్ళ ఈ ఆటలేమిటి? దేవుడితోనే ఆటలాడతారా? ఆ కోపంతో శపించేయండి, దరిద్రం వదిలిపోతుంది. ఇలా చేస్తే స్వామివారి కోపం వస్తుంది. స్వామివారి కోపంలో ఉన్నప్పుడు వ్రతం ఎంత బాగా జరిగినా ఫలితం ఉండదు. మీ అమ్మా నాన్న ఎవరు బాబు? చిన్నపిల్లాళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి ఇతన్ని. నేను చిన్నపిల్లోనేం కాదు, నాకు పెళ్ళయింది. మా ఆవిడదిగో అక్కడుంది. ఛీ, వీడి పరువు పోయింది చాలదన్నట్టు నా పరువు కూడా తీస్తున్నాడు. చెర్రీ, మనం ఘనకార్యం చేసినప్పుడు మన ఫ్యామిలీని పరిచయం చేయాలి. ఇలా దొంగతనం చేసినప్పుడు కాదు నాన్న. ఎందుకు ఇలా చేసావు? చెప్పు చెర్రీ, నువ్వు ఇలాంటి చిలిపి పనులు చేయడం ఏంటి? పెద్దమ్మా, వాడికి అది ముందు నుంచి చేతికి కాస్త దురదెక్కువ. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అయితే పూజారి గారు, మా చెర్రీ చేసిన పనికి స్వామికి కోపం వచ్చి ఉంటుందంటారా? దివ్యంగా వచ్చిందమ్మా, చాలా కోపం వచ్చి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఏ చిన్న దోషం జరిగినా విపరీతమైన కోపం వస్తుంది. ఆగ్రహంతో స్వామివారు ఊగిపోతారు. పోయి వ్రత విధాన పుస్తకం కొట్టేస్తారా? అంటే పంతులు గారు, అది నేను కూడా ఇంట్లో కలిసి నా భార్యతో వ్రతం చేసుకోవాలని ఈ బుక్ తీసుకున్నాను అంతే. హ. చెర్రీ, అబద్ధం అబద్ధం చెప్తే కళ్ళు పోతాయిరా. అయ్యో, మీరుండండి. మన ఫ్యామిలీ మెంబర్స్ని మనమే దొంగలా చూస్తే ఎలా? పొరపాటు జరిగిపోయింది, తర్వాత జరగాల్సింది చూద్దాం. పూజారి గారు, స్వామివారు ఆగ్రహంతో ఉన్నప్పుడు వ్రతం చేసిన ఫలితం ఉండదు కదా. మా అత్తయ్య మేమిద్దరం చల్లగా ఉండాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయించాలనుకున్నారు. ఆ ఇప్పుడు స్వామివారు అంత ఆగ్రహంతో ఉన్నప్పుడు మేము వ్రతం చేసిన ఫలితం దక్కదేమో కదా. మా అత్తయ్య కోరిక నెరవేరకుండా వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఈసారికి ఈ వ్రతం క్యాన్సిల్ చేసేసి ఇంకొకసారి పెట్టుకుందాం. సరే, ఇది వ్రతం క్యాన్సిల్ అయిపోయింది. అందరం బయలుదేరదాం.